లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. ఈ నెల 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రావటానికి, అంటే అనకాపల్లికి రావటానికి షెడ్యూల్ అయ్యిందనమాట. మనకు విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే స్టీల్ ప్లాంట్. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తానన్నప్పుడు ఎన్నో ఆందోళనలు జరిగినాయి. అప్పుడు గవర్నమెంట్ నుంచి స్పందన కూడా పెద్దగా లేదు. ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమితో వచ్చిన తర్వాత కూడా ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతాము, సపోర్ట్ చేస్తాము, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము అనే డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ దానికి ఒక కన్క్లూజన్ వచ్చిన సందర్భం ఇంతవరకు మనకు కనపడట్లేదు. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఎటొచ్చి విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏదైనా వినే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు ఇప్పుడు జనవరి 8వ తేదీన. మిగతా అన్ని ఓపెనింగ్స్ ఉండొచ్చు, జరగడం మంచిది కూడా, కాదని లేదు. ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటారు కదా సార్. సో దానికి సంబంధించి ఏదన్నా గుడ్ న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ఆశలు ఉన్నాయి. ఆశలు ఎంతవరకు నిజం అవుతాయి అనేటువంటిది పరిస్థితి. అయితే ఢిల్లీ వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఫస్ట్ కూడా గత సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనౌన్స్ చేసినప్పుడు ఆ లిస్టులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. RINL స్టీల్ ప్లాంట్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సంస్థ కూడా ఉంది. దానికి వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, జనసేన నాయకులు నేరుగా అప్పుడే ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే ఢిల్లీ వెళ్ళి వాళ్ళు అప్పటికి పొత్తులో ఉన్నారు కాబట్టి వెళ్ళి మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆందోళనలోకి వెళ్ళింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనకు మద్దతు పలికింది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, అందరూ కలిసి చేశారు. ఒక వైసీపీ సపరేట్గా అధికారంలో ఉంది కాబట్టి సపరేట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇప్పుడు రాజకీయం మారింది, రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, వ్యూహం మారింది. అన్ని రకాలుగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్, అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మొన్న ఈ మధ్య మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొంత ఉద్యోగుల్ని ట్రాన్స్ఫర్లు చేయడము, ఇటువంటివన్నీ జరిగిన నేపథ్యంలో డిజిన్వెస్ట్మెంట్ అనేది స్పీడప్ అవుతుంది, ప్రైవేట్ పరం చేయడం అనేది ఇంకా వేగవంతం అవుతుంది అనేటువంటి ఆందోళన అందరికీ ఉంది. దానికి తగ్గట్టుగా కార్మిక సంఘాలు ఉద్యమాలు కూడా చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఈ బ్లాస్ట్ ఫర్నేస్ల డెవలప్మెంట్, మోడర్నైజేషన్ ప్రతిపాదన ఒకటి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫైల్ ముందుకు కదిలింది. నిర్మలా సీతారామన్ గారి దగ్గర ఆ ఫైల్ ఇప్పుడు ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం బహుశా ఈ బ్లాస్ట్ ఫర్నేస్ల డెవలప్మెంట్, మోడర్నైజేషన్కి సంబంధించినటువంటి ఇది ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్, ఇది అడాప్టింగ్ జపనీస్ టెక్నాలజీ. ప్రస్తుతం జపనీస్ టెక్నాలజీ ఈ ఉక్కు కర్మాగారాల్లో ఎక్కువగా, ఆధునిక ఉక్కు కర్మాగారాల్లో ఏర్పాటు అవుతుంది. సో ఆ దిశగా దీన్ని డెవలప్ చేయాలంటే కనుక 7,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఆల్రెడీ ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేసెస్ ని ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్లుగా కన్వర్ట్ చేయాలంటే ఇది ప్రతిపాదన రూపంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఆల్రెడీ ప్రైవేట్ అనే ఆలోచనతో ఉంది కాబట్టి వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు అని అందరూ ఇంతవరకు అనుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలు కేంద్ర ప్రభుత్వంలో చకచక ముందుకు సాగుతున్నట్టు ఒక సమాచారం ఉంది. బహుశా ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆధునికీకరణకి సంబంధించినటువంటి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందనేది ఒక సమాచారం. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ టూర్లో షెడ్యూల్ అయినటువంటి అంశాలు ఏంటంటే అనకాపల్లి ప్రైమ్ మినిస్టర్ విశాఖపట్నం వస్తున్నారు నేరుగా. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్కే వస్తారు. అక్కడ జరిగేటువంటి వేదిక నుంచే వర్చువల్గా విశాఖ రైల్వే జోనల్ కార్యాలయానికి సంబంధించిన శంకుస్థాపన, భూమి పూజ పనుల్ని ప్రారంభిస్తారు. అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పూడిమడక మండలంలో 1600 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ క్యాంపస్ కి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు వర్చువల్ గా. వీటితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలో నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరిగిన వాటిని జాతికి అంకితం చేస్తారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఏమి ఇస్తారనే దానిలో టాప్ లిస్ట్ లో కనిపిస్తున్న 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాల్లో ఒకటి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి ఆధునికీకరణ ప్యాకేజీ. ఒకవేళ ఈ ప్యాకేజీ రిలీజ్ చేయడానికి కనుక సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ప్రైవేటీకరణ ప్రక్రియ
ఆగినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ప్రైవేట్ చేసేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు 7,500 కోట్ల రూపాయలని సపోర్ట్ చేసే అవకాశం ఉండదు కదా. సో దాంతోపాటు కొంత నష్టాలను భరించేటువంటి క్రమంలో 1,500 కోట్ల రూపాయల నుంచి ఒక లెక్క చెప్తున్నారు. కొంత ఆర్థిక సాయం అంటే బెయిల్అవుట్ ప్యాకేజ్ లాగా చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదన, ఇవన్నీ కలిపి వస్తున్నాయి. అయితే వాటి అన్నిటి మీద ఉంటుందా, కేవలం ఈ బ్లాస్ట్ ఫర్నేస్ల మోడర్నైజేషన్కి సంబంధించినటువంటి ఫైల్ ఢిల్లీలో మూవ్ అవుతుందన్న విషయాన్ని బట్టి చూస్తే దానికి సంబంధించినటువంటి ప్రకటన చేస్తారా, లేదా ఒకవేళ ప్రధాని ఇప్పుడు ప్రకటన చేయకపోతే నేరుగా బడ్జెట్ లో పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు చేయకపోతే. కానీ ఇటువంటి అంశాలని లోకల్ గా మైలేజ్ కోసం చూస్తే ఏ ప్రభుత్వం అయినా కానీ చేసేటువంటి అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే హెచ్పిసిఎల్ కి సంబంధించినటువంటి రిఫైనరీ ఆల్రెడీ వైజాగ్ లో ఉంది. వైజాగ్ లో ఉన్న హెచ్పిసిఎల్ రిఫైనరీ ఎక్స్పాన్షన్ కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఒక సమాచారం వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 8.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీతో హెచ్పిసిఎల్ వైజాగ్లో ఉన్నటువంటి హెచ్పిసిఎల్ కర్మాగారం నడుస్తుంది. దాన్ని 15 మిలియన్ మెట్రిక్ టన్స్ కింద కన్వర్ట్ చేయాలంటే అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచన హెచ్పిసిఎల్ చేస్తుంది. సో ఆ పనులు కూడా, అది ప్రభుత్వ రంగ సంస్థ, ఆ పనులకి కూడా లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి రెండు కూడా భారీ వరాల కింద మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఒక భారీ చేయూత ఇచ్చినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఒకేసారి మీరు చూడండి, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ హబ్ వలన దాదాపు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ లెక్క చెప్తున్నారు. దానికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు, మరింత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుందని చెప్తున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే రైల్వే జోన్ అంశానికి 10 ఏళ్ల నుంచి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కాబట్టి అది దానికి ఒక కన్క్లూజన్. అంటే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్కి ఆయన శంకుస్థాపన చేశారంటే 2 ఏళ్లలో పనులు పూర్తవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే రైల్వే జోన్ విభజన అధికారికంగా జరగడానికి ప్రక్రియ నాంది పలికినట్టుగా మనం చూడాల్సింది. రెండోది విశాఖపట్నం, మూడోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తారా, లేదా మోడర్నైజేషన్ ప్యాకేజ్ని అనౌన్స్ చేస్తారనే దాన్ని బట్టి ఉత్తరాంధ్ర, విశాఖ అంటేనే ఉక్కు నగరం, విశాఖపట్నం తీరు ఉక్కు నగరం చూడు అని చెప్పని శ్రీశ్రీ గారు కవిత్వం రాశారు. సో విశాఖ ఉక్కుని మళ్ళీ బతికించినంత, చైతన్యం తీసుకొచ్చినంత అంశం కింద దాన్ని చూడాలి. ఇంకోటి, అక్కడ అతిపెద్ద రిఫైనరీ హెచ్పిసిఎల్ రిఫైనరీ ఆల్మోస్ట్ కెపాసిటీ డబల్ అవుతున్నట్టు లెక్క. ఇప్పుడు 8.3 ఉంది, 15 మిలియన్ మెట్రిక్ టన్స్ అని చెప్పనంటే ఆల్మోస్ట్ డబల్ అవుతున్నట్టు. అంటే అది కూడా ఒక భారీ ప్రాజెక్ట్ అవుతుంది. రిఫైనరీస్ విషయంలో దక్షిణ కోస్తాలో, నెల్లూరులో, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది. అటు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అది కూడా నెల్లూరులో కూడా 9 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది ఒకటి నడుస్తుంది. 9 మిలియన్ టు 12 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేటువంటిది ఒకటి నడుస్తుంది. దానికంటే ఇప్పుడు ఇది పెద్దగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి వనరులు సృష్టించేటువంటి ఇండస్ట్రియలైజేషన్ పాలసీకి మరింత ఊపు తీసుకొచ్చేటువంటి నిర్ణయాలు ఈ పర్యటనలో ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఢిల్లీ నుంచి ఉన్నటువంటి సంకేతాలు, చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి సంకేతాలు. ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, కుమారస్వామి గారు కర్ణాటకకు సంబంధించి రీసెంట్గా ఆయన గనుల శాఖ మంత్రి, సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకి సంబంధించి ఇదే విధంగా ఒక కర్మాగారానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో చేసినప్పుడు వైజాగ్లో చేయకుంటుంటానికి గల రీజన్స్ ఏంటి? అంటే అలా అవకాశం ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. కర్ణాటకలో చేసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ అనే దానికి సంబంధించి, అది చిన్న స్టీల్ ప్లాంట్, దాని కెపాసిటీ కూడా తక్కువ. దానికి సంబంధించి ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా, ఆయన ఉక్కు గనుల శాఖ క్యాబినెట్ హోదా ఉన్న మినిస్టర్ కాబట్టి ఆయన సొంత రాష్ట్రానికి చేసుకునేటువంటి ప్రయత్నంలో బహుశా అప్రూవల్ తీసుకొని చేసి ఉండొచ్చు. అలానే ఉక్కు శాఖకి సంబంధించినటువంటి సహాయ మంత్రి ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు, అది కూడా మనం మర్చిపోవడానికి. శ్రీనివాస వర్మ గారు నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ లాంగ్ స్టాండింగ్ పర్సనాలిటీ, ఎవరు ఊహించిన విధంగా, అంటే మరి వాళ్ళు కూడా రేపు బీజేపీ నాయకులు కూడా ఇక్కడ చెప్పుకోవాలి కదా. కర్ణాటకలో ఆయన బీజేపీ నాయకుడు కాదు కుమారస్వామి, జేడీఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. కూటమి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ గెలిచిన 2 ఎంపీల్లో ఆయన ఒకరు. ఆయనకి మంత్రి పదవి వచ్చింది. ఇక్కడ బీజేపీ నేరుగా తన ప్రయోజనాలు చూస్తుంది, పైగా విశాఖపట్నం పైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి యాక్షన్ ప్లాన్ బట్టి చూస్తే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఒక ఉపశమనం ఇచ్చేటువంటి చర్య, ప్రకటన ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది కేవలం మోడర్నైజేషన్ ప్యాకేజ్ రూపంలో ఉంటుందా, బెయిల్అవుట్ ప్యాకేజ్ ఉంటుందా, లేదంటే అది ఒక 7,500 కోట్లు, లాస్ట్ టైం ఒక 2,500 కోట్లు వాజ్పేయి గారి హయాంలో ఇచ్చారు, అదే తరహాలో దీనికి ఒక 5,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించి మొత్తం ఒక 10,000 కోట్ల అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది
ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లోనే ఆ క్లారిటీ ఉంటుంది. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం బట్టి చూస్తే కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గాలికి వదిలేయలేదు అనేటువంటి విషయం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి మాట వైసీపీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ యూనియన్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేరుగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుని దీక్ష చేశారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూర్చుని వాళ్ళకి సంఘీభావం తెలిపారు. అలానే బీజేపీ నేతలు అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే బీజేపీ నేతలు జనసేన నాయకులు ఢిల్లీ వెళ్ళి కేంద్రంలో ఉన్న అధిష్టానాన్ని సంప్రదించారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధంగా అచేతనంగా ఉంది. వీళ్ళందరి యాక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతుందని బాధపడాల్సిన అవసరం లేదు, దానికి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి, దానికి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని అమ్మైనా కానీ ఫైనాన్షియల్గా దాన్ని నడిపించవచ్చు అని ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఉన్న ఆస్తిని అమ్ముకొని మీరు తినండి అని చెప్పారు ఆయన. అంతేగాని కేంద్రం నుంచి తీసుకొస్తామని లేదా ఇంకా ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ సీఎంగా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు మేము వీలైతే మాకు ఇచ్చేయండి, రాష్ట్ర ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి ఆ ధైర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. కాబట్టి ఈ రోజు రాజకీయాల కోసం చేసేటువంటి ప్రకటనలు చల్లని నాణ్యం లాంటివి, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ కన్స్ట్రక్టివ్ గా జరుగుతున్నటువంటి పాలసీ మేకింగ్ లో కానీ డెసిషన్ మేకింగ్ లో జరుగుతున్నటువంటి ప్రాసెస్ ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఉంటుంది, కూటమి నాయకత్వం చొరవ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇన్నాళ్ళు పెండింగ్ లో ఉన్నటువంటిది బ్లాస్ట్ ఫర్నేషన్లకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్ ఫైల్ ముందుకు జరుగుతుంది అంటేనే ఈ ప్రయత్నం కొంత ఫలిస్తున్నట్టుగా చూడాలి. బెయిలౌట్ ప్యాకేజ్ కి సంబంధించి నేరుగా అక్కడ ఒక అఫీషియల్ సీక్రెసీ మెయింటైన్ చేస్తారు కదా, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చెప్పే అవకాశం ఉండొచ్చు, లేదా బడ్జెట్ లో పొందుపరిచేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఈ రెండు అంశాలు ఉన్నాయి. బట్ ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, అందుకనే మనం చెప్తున్నాం. కాబట్టి ప్రైవేటీకరణ అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ప్రైవేటీకరణతో పాటు కొన్ని ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి సంస్థల్ని విశాఖ ఉక్కు, ఆంధ్రలో హుక్కు అని ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా 32 మంది 33 మంది ప్రాణాలు బలిదానం చేస్తే వచ్చినటువంటి సంస్థ అది. కాబట్టి ఆ సెంటిమెంట్ని ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గౌరవించి తీరాలి. కూటమి ప్రభుత్వం ఆ గౌరవింపును దక్కించే విధంగా ప్రయత్నాలు చేయాలి, చేయకపోతే కనుక ఇద్దరికి నష్టం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంకేతాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా ఉపశమనం ఇచ్చేటువంటి నిర్ణయ ప్రకటన ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక విషయం సార్, అంటే మనం అక్కడెక్కడ వింటూ ఉంటాం, ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంత ఎఫెక్టివ్గా వర్క్ చేసి దాన్ని కొంచెం ముందరికి తీసుకుపోయే ఆలోచన లేకుండా కొంచెం కంప్లసెంట్గా ఉన్నారని చెప్పేసి వినపడ్డాం అక్కడెక్కడ. అంటే ఒకటి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ సంస్థల్లో ఉండేటువంటి కార్మిక సంఘాల రాజకీయ ఆలోచన అది మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఆ రాజకీయాలను తగ్గించి ఉత్పాదకత పైన ఫోకస్ చేస్తే కాపాడుకోవడం పైన ఎలా ఫోకస్ పెట్టాలి అనేదాన్ని వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. అయితే ప్రభుత్వ పక్షాన్ని తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు విశాఖ ఉక్కును పరిరక్షణ, ఎందుకంటే ఆ రోజు ఆ సంస్థ ఏర్పాటు కోసం 1000 ఎకరాలు, ఈరోజు అమరావతి గురించి 30,000 ఎకరాల గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ రోజు 18,000 ఎకరాల పైన భూముల్ని ఆ రోజుల్లో ఒక సంస్థకి 18,000 ఎకరాల భూముల్ని ఇచ్చారు. అంటే అది చాలా పెద్ద, ఇది ఒక టౌన్షిప్ ఏర్పడింది, అందుకనే స్టీల్ సిటీ అనేది. కాబట్టి ఆ గౌరవాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యోగుల పైన ఉంటుంది, సిబ్బంది పైన, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించేటువంటి విధానం పైన కూడా ఉంటుంది. కాబట్టి అది అందరికీ వర్తించేటువంటి విషయం. కానీ ఉద్యోగుల నిబద్ధత, పనితీరు, నైపుణ్య స్థాయి ఇవన్నీ అసెస్మెంట్ వేరు. బట్ ముందు ప్లాంట్ పరిరక్షణ అనేది ముఖ్యమైన. పైగా విశాఖ స్టీల్ కి సంబంధించినంత వరకు చూస్తే కనుక పటుత్వం విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి ఇమేజ్ ఉంది. కాకపోతే దానికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య గనులు కేటాయించకపోవడం అనేటువంటి సమస్యతో ప్రతి సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. గతంలో జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తే కూడా 2014-15 సందర్భంలో ప్లాంట్ విస్తరణ కోసం తీసుకున్న నిర్ణయాలు నష్టాల్లోకి నెట్టాయి. కానీ సంస్థ పనితీరు విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో మంచి అవుట్పుట్టే వచ్చింది. బట్ ఎప్పుడైతే విస్తరణ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలు పెట్టారో నష్టాలు కనిపించడం మొదలు పెట్టారు. కాబట్టి ఇది కూడా టెక్నికల్ గా లాసెస్ చూపించేటువంటి ఒక ఎత్తుగడ అనేటువంటి విమర్శ కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఇవన్నీ సమస్యలకి ఒక పరిష్కారం ఇవ్వాలంటే బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫర్నేష్ మోడర్న్ ఫర్నేష్ల కింద డెవలప్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా అవి తాత్కాలిక ఉపశమనం. శాశ్వత పరిష్కారం అంటే వాటికి కేటాయించాల్సినటువంటి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించాల్సినటువంటి గనుల సమస్యకి కేంద్ర ప్రభుత్వం పరిష్కారం ఇవ్వాలి. ఐరన్ ఓర్ మైనింగ్ కానీ, ప్రధానంగా దిగుమతి చేసుకుంటున్నటువంటి బొగ్గు ఫర్నేస్లో ఉపయోగించి, ఇప్పుడు ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ ఫర్నేస్లో వచ్చేస్తే కనుక జపనీస్ టెక్నాలజీతో బహుశా బొగ్గు వినియోగం ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. సో ఇవన్నీ అప్పుడు ఖర్చు తగ్గుతుంది కదా, సో ఆ రకంగా కూడా కలిసి వచ్చేటం. కానీ
ఐరన్ తయారవ్వాలంటే ముడి ఇనుము ముడి సరుకు అయితే అదైతే కావాలి కావాలి. కంపల్సరీగా. కాబట్టి అది ఖచ్చితంగా పరిష్కరించాల్సినటువంటి సమస్య అవుతుంది. దానికి గనక పరిష్కారం చూపిస్తే గనక మరోసారి ఆయువు పోసినట్టు అయింది విశాఖ స్టీల్ ప్లాంట్కి. కాబట్టి ఆ దిశగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం అడుగులు వేస్తే ఖచ్చితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం 10 కాలాల పాటు నిలబడుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ప్రధానమంత్రి గారి రాకతో ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి ఏదైనా ఉపశమనం దొరికేటటువంటి అనౌన్స్మెంటు రావచ్చు అని చెప్పేసి అతనుకున్న సమాచారం ప్రకారం కేశవ్ గారు వివరించడం జరిగింది. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని ముందరికి తీసుకెళ్ళి దాన్ని కాపాడుతుందని చెప్పేసి మనం అందరూ ఆశిద్దాం. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.